శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గుండ్ర కొమ్ముల అనుమానం. పూర్వం ఒక ఊళ్ళో ఒక దాసరి ఉండేవాడు. ఆ దాసరి తలబోడి. దాసరి రోజు పొద్దున్నే ముష్టికి బయలుదేరి ఊళ్ళో వీధులన్నీ తిరిగి ఆ వచ్చిన దానితో బ్రతుకుతూ ఉండేవాడు. దాసరి ఇలా ముష్టికి వీధుల వెంబడి వెడుతున్నప్పుడు ఒక వీధిలో గుండ్రంగా వంపు తిరిగిన కొమ్ములున్న గేదె ఒకటి కనిపించేది. ఆ గేదె కొమ్ములను చూడగానే దాసరికి ఒక సందేహం కలుగుతూ ఉండేది. ఈ గేదె కొమ్ములు మధ్యలో ఉన్న గుండ్రని ఖాళీ స్థలం పెద్దదా లేక నా బోడితల పెద్దదా అని. అయినా మళ్ళీ ఏది పెద్దదైతే నాకేంలే అని తనకి తాను సమాధానం చెప్పుకుని మరో వీధికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ వీధికి ముష్టికి వెళ్ళగానే దాసరికి ఆ గేదె కనిపించేది. మళ్ళీ దాసరికి అదే సందేహం కలుగుతూ ఉండేది. ఒక రోజున దాసరి అనుకున్నాడు, ఏమిటి నాకు ఈ అనుమానం, అదేదో తేల్చుకుంటే గాని బాగుండేటట్లు లేదు. ఇలా అనుకుని ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ చూడటం లేదనే ధైర్యంతో దాసరి తన బోడితలని ఆ గేదె గుండ్రని కొమ్ముల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి నెమ్మదిగా ఇరికించాడు. ఇంకేముంది, గేదె కాస్త బెదిరి పరిగెత్తసాగింది. పాపం దాసరి తల కొమ్ములలో ఇరుక్కుపోయింది. తల బయటికి లాక్కోవాలని దాసరి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఇక ఏమీ చేయటానికి తోచక దాసరి బాధతో అమ్మోయ్ బాబోయ్ అంటూ అరవటం మొదలుపెట్టాడు. ఆ కేకలు విని చుట్టుపక్కల వారంతా అక్కడికి పోగయ్యారు. దాసరి అవస్థ చూసేసరికి వాళ్ళకి నవ్వొచ్చింది, జాలి కలిగింది. అంతా చేరి మెల్లగా దాసరి తలని కొమ్ము మధ్య నుంచి బయటికి తీశారు. బ్రతుకు జీవుడా అనుకుని దాసరి కాసేపటికి తెప్పరిల్లుకున్నాడు. అప్పుడు ఆ వచ్చిన వారంతా దాసరి చుట్టూ చేరి, ఏమయ్యా దాసరి, ఇలా నీ తల ఈ గేదె కొమ్ముల మధ్యకి ఎందుకు నిరుక్కుంది అని అడిగారు. ఏముంది బాబు, దీనికంతా నా గుండ్ర కొమ్ముల అనుమానమే కారణం అని చెప్పి ఇంకా అక్కడ ఒక్క క్షణం నిలిస్తే తనకి తాటాకులు కట్టక మానలని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వచ్చిన వారంతా దాసరి తెలివి తక్కువతనానికి కడుపు చెక్కలేలా నమ్మి ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. అప్పటి నుండి అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుని అవస్థలు పడేవారిని చూస్తే ఆ ఊళ్ళో వాళ్ళకి దాసరి సంగతి గుర్తుకొచ్చి, ఎందుకయ్యా నీకు ఈ గుండ్ర కొమ్ముల అనుమానం అంటూ ఉండేవాళ్ళు. మీరు అలా అనవసరమైన పనుల్లో జోక్యం కలిగించుకుంటే మిమ్మల్ని అలాగే అంటారు. కనుక మీరు అనవసరమైన పనుల్లో జోక్యం కలిగించుకోకుండా ఉంటే దాసరిలాగా అవస్థపడరు, ఒకరు మిమ్మల్ని ఏమీ అనరు. ఇంతటితో ఈ కథ సమాప్తం.